అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్శెట్టి. జనసేన పార్టీ నేత శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అటు తెలుగుదేశం పార్టీ నుండి ఇటు జనసేన పార్టీ నుండి అలాగే వైసీపీ కూడా సహకారంతో టీడీపీకి సహకరిస్తూ స్థానికంగా వైసీపీ ఏ విధంగా దాడి చేస్తున్నారు, ఆయన మీద ఏ విధంగా గత కొన్ని నెలలుగా మీడియాలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన వైసీపీ కోవట్టని, వైసీపీ పార్టీకి వెళ్లిపోతాడు అని, వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో వైసీపీ నేతగా ఉన్నారు. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 4 సార్లు అసెంబ్లీ ఎన్నికలు, ఒకసారి 2012లో ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వైసీపీ నుండి గెలుపొందారు. ఆ తర్వాత 2024 ఎన్నికల తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే పార్టీలో చేరారు. అందరికి తెలిసిందే. రాజకీయాల్లో ఏ పార్టీ నేత ఏ పార్టీలో ఉంటారనేది మనం చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు, వైసీపీ పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఆయన చంద్రబాబు నాయుడు గారు అటు నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చాడు. సో ఇక్కడ పార్టీ నుంచి మారడం, ఇంకో పార్టీలోకి రావడం అనేది దశాబ్దాలుగా మనకి జరుగుతూనే ఉంది. రాజకీయ పార్టీలు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఇది జరిగేదే. చంద్రబాబు నాయుడు గారే కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి. ఇంతకని మనం ఏం చెప్తాం? ఏ పార్టీలు ఎవరు ఉంటారు, ఉండాలి అని మనం చెప్పడానికి మనం ఎవరు? ఇదంతా పక్కన పెడితే ఈ జనసేనకు సంబంధించి కూడా బాలినేని గారి మీద కుట్ర జరుగుతుంది. అటు టీడీపీ నుండి కూడా బహిరంగంగా చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు కూడా ఈ రెండు కూడా మాట్లాడుకున్నాము. టీడీపీ పార్టీ నుండి ఓపెన్ ప్లాట్ఫామ్, అది బహిరంగంగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతా ఓపెన్, అందులో దాపరికం ఏం లేదు. టీడీపీ వాళ్ళది. జనసేనకు సంబంధించి అంతర్గతంగా జరుగుతుంది. ఈ క్రమంలో అసలు టీడీపీ వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతున్నారు అనే దాని గురించి ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను మీకు. మాకు కూడా రక్త సలసల మరుగుతుంది. మాకు ప్రజాస్వామ్యంలో కాదు, సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ. ఇదే జనసేన అంతర్గత విషయం కాదు. జనసేన అనేది సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి. పార్టీలో చేర్చుకునే ముందు కనీసం మమ్మల్ని సంప్రదించాలని ఇంగిత జ్ఞానం ఉండాలి. అవుతాయి. అంతర్గత విషయం కాదు. జనసేన అనేది ఈయన దామచర్ల అనుచరుడు అంటండి. జనసేన పార్టీకి ఇంగితం లేదని కూడా మాట్లాడుతున్నారు. అలాగే గెలిపోవటం గురించి మాట్లాడుతున్నారు. మన గెలిపోవటం తీసుకుంటే 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారండి, ఈదర హరిబాబు గారు అనుకుంటా, తెలుగుదేశం 94లో. అప్పటి నుండి 2024 ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం పార్టీ 2 ఎలక్షన్స్ లో గెలిచింది. ఆ 2 ఎలక్షన్స్ లో కూడా జనసేన పార్టీ మద్దతు, పొత్తు, సపోర్ట్ ఉంది. 2014, 2024. అది లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? 35,000 తేడాతో బాలినేని ఓడిపోయాడంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచినట్టే కదా. తెలుగుదేశం పార్టీకి 35,000 మెజారిటీ వచ్చిందంటే అది జనసేన వల్లే కదా. జనసేన మీ గురించి మాట్లాడాలి కదా. జనసేన పొత్తు వల్లే కదా మీరు 94లో గెలిచారు. ఆ తర్వాత గెలిచింది 14, 24లో కేవలం జనసేన పొత్తు వల్లే గెలిచారన్న సంగతి గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ నాయకులు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వైసీపీ నుండి చాలా మంది నాయకులు అందులో చేరారు. 2024 ఎన్నికల తర్వాత చాలా మంది నాయకులు చేరారు. ఎమ్మెల్సీలు రాజీనామా చేసి మరి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు వైసీపీ నుండి. ఏ రోజన్నా జనసేన పార్టీ నుండి ఎక్కడైనా మేము ఆరోపించామా? మిమ్మల్ని అన్నామా? ఎందుకు చేర్చుకుంటున్నారు? మమ్మల్ని సంప్రదించారా అని చెప్పేసి. సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు, 3 పార్టీల ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, 3 పార్టీల కూటమి ఉన్నప్పుడు, 3 పార్టీల కూటమి 2024 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్న నేతల గురించి ఏ రోజన్నా జనసేన బీజేపీలు మాట్లాడాయా? మాట్లాడలేదు కదా. మేము మాట్లాడినప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు? పిచ్చి కుక్కల్లాగా ఎందుకు అరుస్తున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు ఎందుకు అరుస్తున్నారని మేము అడుగుతున్నాము. మా పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలో మా ఇష్టం, అది మా ఇష్టం అయ్యా. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వస్తానంటే కండవ కప్పు చేర్చుకుంటాం, అది మా ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే కండవ కప్పు చేర్చుకుంటాం, అది మా ఇష్టం. మా పార్టీ అంతర్గత విషయం. మాట్లాడడానికి మీరు ఎవరు? మీ పార్టీలో ఎవరు చేరాలో డిసైడ్ చేయడానికి మేము ఎవరు? మీ పార్టీ మీది, మా పార్టీ మాది. తెలుగుదేశం పార్టీ నాయకులు
ముఖ్యంగా దామచర్ల ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అలా గుర్తుపెట్టుకోకటి, నీ గెలుపు తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే కాదు, జనసేన వల్ల కూడా అని గుర్తుపెట్టుకో. రెండు పార్టీల ఓట్లు అలాగే మూడో పార్టీ బీజేపీ ఓట్లు అన్ని ఓట్లు కలిస్తేనే తమరు గెలిచారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరీ గుర్తుపెట్టుకోండి తమరు గెలిచారని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ ఒంగోలు జిల్లాలో కూడా ఎంత బలంగా ఉందో మీకు తెలుసు. వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఇంకెంత బలం పెరిగిందో కూడా మీకు తెలుసు. అంతా ఓపెన్ ప్లాట్ఫామ్. ఎవడు అబద్ధాలు చెప్పినా నిజాలు చెప్పినా కాదు, అక్కడ ఎన్నికల కమిషన్ దగ్గర రికార్డు ఉంది. ఏ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎంత శాతం ఓట్లు వచ్చినాయి మొత్తం రికార్డు ఉంది. ఈరోజు కూటమిలో గెలిచి మీరు మీ గెలుపులాగా జబ్బలో జరుచుకోవడం ఆపండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద మీరు చేసిన దాడి ఏమైతే ఉందో తక్షణం ఆపాలంతా కూడా. ఏ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారా? ఆయన కూటమి పార్టీలోకి వచ్చిన తర్వాత ఏ రోజున బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టడమో ఆయన అనుచరుల చేత మాట్లాడించడం చేశారా? చేయలేదు కదా. మరి ఆయన చెయ్యనప్పుడు మీకేం పోయే కాలం వచ్చింది, మీకేం రోగం వచ్చింది? ఈ రోజు విచ్చల విడిగా ఈ రోజు మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు బహిరంగ వేదికల మీద. అలాగే స్థానికంగా కూడా ఎందుకని ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకని ఆర్థిక మూలాలు కూడా దెబ్బతీసి దాకెళ్తున్నారు. రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తారు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తారు, అలాగే ఆయన వర్గం మీద దాడులు చేస్తారు, అన్ని ఉంటాయి. కానీ ఎక్కడుంటాయి? ప్రత్యర్థి పార్టీల మీద ఉంటాయి, మిత్రపక్షాల మీద కాదు కదా. మీరు వెళ్ళి వైసీపీ పార్టీకి వెళ్ళి ఆయన అన్నారు కదా, జిల్లా ప్రెసిడెంట్ దర్శి ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన మూలాలు దెబ్బతీయండి సార్. ఆయన మైనింగ్ లీజులు ఆపేయండి. ప్రత్యర్థి పార్టీ కాబట్టి రాజకీయ కోణాలు చూసుకుంటారు. అలాగే జిల్లాలో పెద్దిరెడ్డి గారికి ఉన్నాయంటే మైనింగ్ లీజులు, పక్క జిల్లాలో ఉన్నాయో అవి ఆపేయండి. వైసీపీ నేతలు మైనింగ్ లీజులు ఆపేయండి. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఉన్నాయి కడప జిల్లాలో మైనింగ్ లీజులు, అవి ఆపేయండి. దెబ్బ కొట్టాలనుకుంటే వైసీపీ పార్టీ నాయకులు కొట్టండి బహిరంగంగా దెబ్బ. ఎవడేం మాట్లాడు, రాజకీయం అంటారు, దెబ్బ అంటారు. జనసేన పార్టీ నాయకుల ఆర్థిక మూలాలు కూడా తీస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మేము మిత్రపక్షాల పార్టీల నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీసాక ఎందుకు వెళ్తున్నాం? మీరు వాళ్ళని బలహీనం చేసేదాకా ఎందుకు వెళ్తున్నాం? మీరు ఎవరు చేపిస్తున్నారు టీడీపీ వాళ్ళని? మీ వెనక ఎవరున్నారు? ఎంతకాలం చేస్తారు కదా మా పార్టీ నేతల మీద? బహిరంగంగా మేము మాట్లాడతాం మా పార్టీ గురించి. మా హక్కది. తక్షణం ఆపాలి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుండి. మేము మిమ్మల్ని బతిమలాడటం లేదు, బతిమలాడే ప్రసక్తే లేదు. కూటమి ధర్మాన్ని పాటిస్తారా, పాటించరా? పాటించకపోతే జరుగుతాయి. తెలుగుదేశాన్ని పక్కన పెడితే మా జనసేన మాట్లాడుకోవాలి. మొన్న పోస్ట్ పెట్టిన బ్లాక్ టికెట్ బ్యాచ్, కొంతమంది బ్లాక్ టికెట్ బ్యాచ్ చేరి పార్టీ ఆఫీస్ సహకారంతోనే, పార్టీ ఆఫీసులో ఉన్న కొంతమంది సహకారంతో కొంతమంది బ్లాక్ టికెట్ బ్యాచ్ చేరి ఎక్కడికక్కడ బాలినేని గారిని ఆపడము. ఆ మీటింగ్ పెడితే మన సభ్యత్వాల మీటింగ్ జరిగింది, దానికి ఆ ఇన్విటేషన్ ఉండదు. మరి ఆయన పెద్ద నేత, మంత్రి గారు, మాజీ మంత్రి, 2 సార్లు మంత్రిగా చేశారు, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి కనీసం ఒక సమాచారం ఇవ్వాలి కదా. జిల్లా ప్రెసిడెంట్ గారు సమాచారం, సార్ ఈ రోజు ఈ మీటింగ్ జరుగుతుంది సార్, మీ ఒంగోలు సంబంధించి ఒంగోలు పార్లమెంట్ మీరు రావాలి అని చెప్పి జిల్లా ప్రెసిడెంట్ నుంచో లేకపోతే స్థానిక నేతల నుంచే వెళ్ళాలి కదా. మరి ఎందుకని బ్లాక్ టికెట్ బ్యాచ్ మొత్తం ఆపేస్తున్నారు, మొత్తం పైనుంచి కింద వరకు? మీ ప్రాబ్లం ఏంటి? బాలినేని గారు ఉండకూడదా పార్టీలో? ఉండకూడదా? అలాగే బాలినేని గారు జనసేన పార్టీలో ఉండరని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రచారం జరుగుతుంది. మీరు కూడా ఎందుకు చేస్తున్నారు అంతర్గతంగా? ఆయన వెళ్ళిపోతాడు వెనక్కి వెళ్ళిపోతారని చెప్పేసి గ్యారంటీ ఇస్తారా? ఈ రోజు ఏ పార్టీ నేత ఏ పార్టీలో ఎంతకాలం ఉంటారో సర్టిఫికెట్లు ఇస్తారు మీరు రాష్ట్రంలో? సర్టిఫికెట్లు ఇస్తారా రాష్ట్రంలో? గ్యారంటీ ఉందా? ఏ నేతకైనా గ్యారంటీ ఉందా ఎంతకాలం ఉంటారు పార్టీలో? రాజకీయ పార్టీలో నేతలు వస్తుంటారు, చేరుతూ ఉంటారు, రాజీనామా చేస్తుంటారు, ఇంకా పార్టీకి వెళ్తుంటారు. రాజకీయ పార్టీలో నేతల చేరికలు వెళ్లిపోవడం అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ కూడా మన పార్టీలో ఉన్నప్పుడు మన పార్టీ నేతగా మనం విలువిచ్చి ఆయన హోదాకి, ఆయన స్థాయికి, మనం ఆయన ఉన్న స్థానానికి కూడా మనం విలువిచ్చి ఆ విధంగా ఆయన అన్ని పార్టీలో కూడా మనం చూసుకోవాలి. ఏ పార్టీ అని అలాగే చేస్తుంది, జనసేన పార్టీ ఎందుకు చేయట్లేదు? ముఖ్యంగా ఈ బ్లాక్ టికెట్ గల బాధ ఏంటి? ఆయన వస్తే ఆయనకు టికెట్ ఇవ్వాలి. మనం ఖచ్చితంగా మనం 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వాలి. ఆయనతో పాటు ఇంకొక టికెట్ మనం ఇవ్వాలి. ఎందుకంటే బలమైన నేత కాబట్టి ఇంకో బలమైన నాయకులను పట్టుకొస్తారు. ఆయన పట్టుకొచ్చినప్పుడు 2 సీట్లు 3 సీట్లు ఒంగోలు పార్లమెంట్ లో మనం పోటీ చేయాలి. ఒంగోలు పార్లమెంట్ లో 2-3 సీట్లు పోటీ చేయాలంటే మీ బ్లాక్ టికెట్ గారికి అవకాశం ఉండదు. ముందు ఒకవేళ ఒక సీట్ వస్తే మీ బ్లాక్ టికెట్ గారు ముందు ఖర్చు వేసుకుని వాలిపోతారు కదా. మీ బ్లాక్ టికెట్ గారికి అవకాశం ఉండదు. కాబట్టి బాలినేని గారు వస్తే బలమైన నాయకులు ఇప్పుడు తీసుకొస్తారు కాబట్టి ఆయన పార్టీలో ఉంటే
వచ్చిన 2-3 సీట్లు కూడా బలమైన నాయకులు పోటీ చేస్తారు కాబట్టి బ్లాక్ టికెట్ గాళ్ళకి అవకాశం ఉండదు. అవకాశం లేకపోతే ఏమవుతుంది, మన ఒంగోలు ఎలక్షన్ లో చూసాము, ఒక 40 నుంచి 50,000 ఓట్లు కావాలి. 2019 ఒంగోలు ఎలక్షన్స్ లో 10,000 ఓట్లు వచ్చినాయి. అవి కూడా అభిమానులు, కార్యకర్తలు పోలింగ్ బూత్ల దగ్గర నిలబడి వేసిన ఓట్లు. అవి కూడా వాళ్ళ సొంత ఓట్లు అండి, వాళ్ళ సొంత ఇళ్లలో ఓట్లు, వాళ్ళ ఓట్లు వేసుకున్నారు. ఎక్కడా కూడా సానుభూతి పనులు ఎక్కడా కూడా రాలేదు. ఎందుకంటే ఇచ్చిన అభ్యర్థి అటువంటి వాడు. తనకే దిక్కుండదు, మమ్మల్ని ఏం కాపాడతాడు, మాకు అండగా వెనకాల ఏమి నిలబడతాడని చెప్పేసి సామాన్యులు ఎవరు కూడా ఓట్లేయడానికి ముందుకు రాలేదు. కేవలం అభిమానులు, కార్యకర్తల ఓట్లే 10,000 ఓట్లు వచ్చినాయి. 10,000 ఓట్లు అభిమానులు, కార్యకర్తల ఓట్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి ఇంకా నియోజకవర్గంలో ఎంత బలంగా జనసేన పార్టీ ఉందనేది. మరి గత ఎన్నికల్లో 40,000 ఓట్లు, 2019లో 40 నుంచి 50,000 ఓట్లు రావాల్సిన నియోజకవర్గంలో 10,000 ఓట్లకు పడిపోయింది. వీళ్ళు రేపు పొద్దున పొత్తులో కూడా ఒకవేళ టికెట్ వస్తే ఏదో సందర్భంలో వీళ్ళకి సీటు కానీ ఇస్తే కనుక మళ్ళీ ఆ 10,000 ఓట్లు వస్తే తప్ప పార్టీ గెలిచే పరిస్థితి ఉండదు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ. ఈ బ్లాక్ టికెట్ బ్యాచ్ అంతా కూడా జిల్లాలో జనసేన ఒంగోలు పార్లమెంటు పరిధిలో లేదా ఉమ్మడి జిల్లాలో కావచ్చు, బలమైన నాయకులు లేకపోతే వీళ్లే బలమైన నాయకులు. కాబట్టి ఇప్పుడు సామెత ఉంది మనకుంది కదా, ఏ చెట్టు లేని చోట ఆముదమే మహావృక్షం అని చెప్పేసి. అలాగే ఎవరు లేనప్పుడు, ఏ నాయకుడు లేనప్పుడు వీళ్లే బలమైన నాయకులు కదా, అత్యంత బలవంతులు కదా. అందుకని పార్టీ వీళ్ళకే టికెట్ ఇచ్చింది తప్పనిసరి పరిస్థితులు అని చెప్పి బాలినేని గారిని పార్టీ నుండి పంపించే కుట్ర చేస్తున్నారు ఈ బ్లాక్ టికెట్ బ్యాచ్. పదే చెప్తున్నాను, బ్లాక్ టికెట్ బ్యాచ్ ఇదంతా కూడా. పార్టీ ఆఫీసుల సహకారం లేకుండా అంటే ఉంటది, వాళ్ళకుండే ఛానల్స్, వాళ్ళకుండే లూప్స్ అన్ని ఉంటాయి. ఎందుకంటే పార్టీ పెట్టిన 2014 నుండి కూడా పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బలమైన ఒక వ్యవస్థ ఉంటుంది పార్టీలో అంతర్గతంగా.